మంత్రి అంబటి రాంబాబుపై ఎట్టకేలకు సత్తెనపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంక్రాంతి వేడుకల్లో రాంబాబు లక్కీ డ్రా నిర్వహించారంటూ జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు సచివాలయ సిబ్బంది సహాయంతో పెద్ద మొత్తంలో టికెట్లు విక్రయించారని ఆరోపించారు. నిజానికి ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ల నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. దీంతో జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పరిశీలించిన కోర్టు రాంబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించడంతో సత్తెనపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. రాజేంద్ర, ఎటకేలకు జనవరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సంక్రాంతి సంబరాలకు సంబంధించినటువంటి ఈ అంశంలో రాంబాబు ముఖ్యంగా కూడా లాటరీని ఆయన ఏంటంటే తనకి ఉన్నటువంటి ఈ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడా ప్రమోట్ చేయించినట్లుగా కూడా కోర్టు భావించడం జరిగింది. ముఖ్యంగా ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించిన విషయంలో లక్డిపు అనేది ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కూడా డ్రాకు సంబంధించి టికెట్లు కూడా విక్రయించడం జరిగింది. ఒక్కొక్క టికెట్ 100 రూపాయల వంతున విక్రయించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ అధికారులు కానీ ఇలాంటి ఈ టికెట్ల విక్రయం అనేది సరైన విధానం కాదు, ప్రభుత్వం కూడా లాటరీలు నిషేధించింది అని చెప్పినప్పటికీ కూడా సంక్రాంతి సంబరాల్లో లక్ గిఫ్ట్స్ ఇస్తాం, వచ్చేటువంటి బంపర్ ప్రైజెస్ ఉంటాయి అనే దాన్ని బయటికి తీసుకురావడం, అదేవిధంగా కూడా అక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది అలాగే పార్టీకి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి చేత కూడా ప్రమోట్ చేయటమే కాకుండా టికెట్లు కూడా పెద్ద ఎత్తున అమ్మించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి జనసేన సంబంధించిన నాయకులు ఈ విషయాన్ని జిల్లా ప్రెసిడెంట్ ఉన్నటువంటి గాజు వెంకటేశ్వరరావుకు తెలియజేయడం జరిగింది. గాజు వెంకటేశ్వరరావు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దానికి సంబంధించి ఏవైతే ఈ లక్షలకు సంబంధించిన టికెట్లకు సంబంధించినటువంటి ఈ ఓచర్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఈ మంత్రి మీద చర్య తీసుకోవడానికి వెనుకాడారు. ఈ సందర్భంలో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించిన సందర్భంలో ఈ విషయంలో కొంతవరకు నేరం ఉన్నట్లుగా కూడా భావించినటువంటి కోర్టు వెంటనే కూడా అక్కడ సత్తెనపల్లికి సంబంధించి పోలీస్ స్టేషన్ కి ఈ పూర్వపరాలు పరిశీలించి కేసు నమోదు చేసి దీనికి సంబంధించిన విచారణ ఫిబ్రవరి 21 లోపల కంప్లీట్ చేసి న్యాయస్థానానికి అందించాలని చెప్పి తెలియజేసిన పరిస్థితి. ఈ సందర్భంగా 16వ తేదీన ఈ అంబటి రాంబాబుకు సంబంధించి కేసు నమోదు అయితే జరిగింది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఈ విచారణ ఏ మేరకు నిష్పక్షపాతంగా జరుగుతుంది అనే దాని మీద కొంత వెయిట్ చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రవి.